ఒక్కకయ్యే నిలుచుండి అంటే ఏమి హడావుడి పడొద్దు అని. దేవునికి మహిమ. చేస్తాడా ఆయన, ఆ భరోసా ఉండాలి. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. అప్పులోళ్ళు చేతులు ఎత్తండి. అది మన సరుకంతా అదే. దేవునికి మహిమ. మరి తక్కువ ఉంటాయింది, అయినా సరే ఏసై చూసుకుంటాడు. విశ్వసించిన వాడు ఏం చేస్తాడు? ఆయన రెక్కల నీళ్ళలో విశ్రాంతి పొందుతాడు. సందేహించినవాడు ఏం చేస్తాడు? దేవుడి దగ్గరికి వచ్చి నీదే భారం అంటాడు. పోతా పోతా మొత్తం మళ్ళీ నెతికెత్తుకొని పోతుంటాడు. అంతే కదా, ఇక్కడికి వచ్చావు అంతా నీదే తండ్రి, నీదయ్యా నాయన, నీ కృపే ప్రభువా, నీకు అప్పచెప్పేశాను నాయన. ఇందాక పాస్టర్ గారు కూడా గట్టిగా చెప్పాడు, నేను అప్పచెప్పేసా తండ్రి, నీ ఇష్టం అని. ఇక్కడ ఉన్నంతసేపు కాసేపు మొత్తుకొని పోతా పోతా నువ్వేడ మొత్తాలే నాయన, వద్దులే ప్రభువా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా. తండ్రిని ఒడిలోనే వేదన లేదు, వేదన లేదు, నీ హస్తం విడువనయ్యా, నే నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివే, నీ ప్రేమతో తల్లి ఒడిలో పవలించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఇంత తప్పులు ఎట్ట చేస్తావరా అన్నారు అనుకో, ఒక చోట రావాల్సి ఉంది, అడిగాను, ఇస్తాడులే అన్నారు. ఏంది అంటారు, ఒక చోట రావాల్సి ఉంది, అడిగాను, ఇస్తా అన్నాడులే. ముందు అసలు మనల్ని దడపెట్టే వాళ్ళకి దడ తగ్గిద్ది. లేకపోతే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు మన ప్రశాంతి నిద్రపోనిరు. ఎట్ట చేస్తావు వీళ్ళు మనకెళ్ళి సత్యవాడికెళ్ళి చూసినట్టు చూస్తుంటారు. ఒక చోట అడిగాలే, ప్రశాంతంగా ఉండు. అడిగావా? ఎవరినో అడిగా కదా, పని అయ్యిద్ది, ప్రశాంతంగా ఉండు. మన ఎవరిని అడగల, ఎవడిస్తాడు? అప్పుడు ఫుల్ అయిపోతే ఇచ్చేవాడు ఒక్కడే ఉన్నాడు, యేసయ్య. ఇది ఏదైనా ఒట్టి మాటగా అనిపించవచ్చు కొంతమందికి, ఇది ప్రాక్టికల్గా మనం అనుభవించాం. ఆయన చూసుకుంటాడు.